మధ్యప్రదేశ్ రాజస్థాన్లో కాఫ్ సిరప్ వల్ల 14 మంది పిల్లలు మృతి చెందారు. మరికొంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. చిన్నారులు పిల్లల మరణాలతో అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల వైద్య అధికారులతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రత్యేక సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇక దగ్గు మందుల వాడకం నాణ్యతపై ఈ సమావేశంలో సమీక్ష జరుపుతున్నారు. ఉపశమనం ఇస్తుందనుకున్న దగ్గు మందే విషంగా మారింది. మధ్యప్రదేశ్ రాజస్థాన్లో కాఫ్ సిరప్ తాగి 14 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోవడంతో కేంద్రం దీన్ని సీరియస్ గా తీసుకుంది. అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేయడంతో పాటుగా కాఫ్ సిరప్స్ ఇతర మందుల శాంపిల్ సైతం సేకరిస్తోంది అధికార యంత్రాంగం. మధ్యప్రదేశ్ రాజస్థాన్లో కల్తీ దగ్గుమందు తాకి 14 మంది పిల్లలు చనిపోవడంతో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఔషధ నాణ్యత నియంత్రణ సంస్థ యాంటీబయాటిక్స్ కాఫ్ సిరప్ తో పాటుగా 19 రకాల ఔషధాలను తయారు చేస్తున్న పరిశ్రమల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తోంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని ఫార్మా తయారీ కేంద్రాలపై అధికారులు దృష్టి సారించారు. అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఆరోగ్య శాఖ కార్యదర్శులు, డ్రగ్ కంట్రోలర్స్ తో ఇవాళ సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ కోల్డ్ రిఫ్ కాఫ్ సిరప్ ల్యాబ్ పరీక్షల్లో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. అంతేకాదు తమిళనాడు ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ప్రయోగశాల పరీక్షల్లో ఆ దగ్గు మందులో కోల్డ్ రిఫ్ లో యాంటీఫ్రీజ్, బ్రేక్ ఫ్లూయిడ్స్ లో ఉపయోగించే పారిశ్రామిక రసాయనం డైలిథిలిన్ గ్లైకాల్, అంతేకాకుండా గ్లైకాల్ 48.6% ఉందని తేలింది. మధ్యప్రదేశ్లోని చింద్వారలో కోల్డ్ రిఫ్ కాఫ్ సిరప్ సూచించిన డాక్టర్ ప్రవీణ్ సోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లల చావులకు కారణమైన ఎవరిని వదిలేది లేదంటోంది మధ్యప్రదేశ్ సర్కార్. कोल्ड रिफ कफ सिरप बनाने वाली कंपनी की रिपोर्ट आई है, जिसके लिए 1 अक्टूबर को लिखा गया था कि उसकी जांच करके रिपोर्ट भेजें तमिलनाडु सरकार को. कल देर रात जो रिपोर्ट आई है उसमें टॉक्सिक सब्सटेंस 48% पाए गए हैं, जो कि एक बड़ा कारण हो सकता है. इसलिए तत्काल तमिलनाडु सरकार को लिखा गया उसके खिलाफ कानूनी कार्रवाई करने के लिए. और मध्य प्रदेश के मुख्यमंत्री डॉक्टर मोहन यादव जी ने पूरे मध्य प्रदेश में इसकी सप्लाई को बैन कर दिया है. हमारी बिहार में ऑर्डर जारी कर दिए हैं. ये एक बहुत ही दुखद घटना है, लेकिन इस पर लिप्त जितने भी लोग जिम्मेदार पाए जाएंगे उनके खिलाफ कड़ी से कड़ी कार्रवाई. మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాలు కోల్డ్ రిఫ్ సిరప్ విక్రయాలను నిషేధించాయి. కాంచీపురంలోని శ్రేసన్ ఫార్మా యూనిట్ లో తమిళనాడు సర్కార్ తనిఖీలు నిర్వహించింది. అక్కడ తయారవుతున్న కోల్డ్ రిఫ్ సిరప్ లో డైఇథనాల్ గ్లైకాల్ పరిమితిని మించి ఉందన్న విషయాన్ని సైతం బయటపెట్టారు. ఆ ఔషధాన్ని మార్కెట్ నుంచి ఉపసంహరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జైపూర్కి చెందిన కేసెన్స్ ఫార్మా కంపెనీ ఉత్పత్తులని రాజస్థాన్ ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యగా నిలిపివేసింది. ఆ కంపెనీ తయారీ దగ్గుమందు డెక్సిట్రామోథోర్ఫన్ మరో 19 ఔషధాల సరఫరాను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆపేసింది. నిర్లక్ష్యం వహించినందుకు 2 ఆరోగ్య అధికారులు, రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్ని సైతం సస్పెండ్ చేశారు. పిల్లలకు దగ్గు వచ్చిన వెంటనే పిల్లలకి కోల్డ్ రిఫ్ సిరప్ వేస్తున్నారా? అయితే బీ కేర్ఫుల్, కాఫ్ సిరపే అనుకొని లైట్ తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు డాక్టర్స్. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కాఫ్ సిరప్ తో పిల్లల ప్రాణాలు పోయాయి. ఈ విషయం మీకు తెలుసా? దీంతో డాక్టర్ సూచించకుండా పిల్లలకు ఎలాంటి మందులు వినియోగించకూడదంటున్నారు నిమ్స్ అడిషనల్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, కోల్డ్ రిఫ్ కాఫ్ సిరప్ ఇవ్వడం వల్ల మధ్యప్రదేశ్, రాజస్థాన్లో చాలామంది పిల్లలు చనిపోయిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఈ కోల్డ్ రిఫ్ కాఫ్ సిరప్ ఎంత డేంజరా, దానికి సంబంధించిన పూర్తి వివరాలు వివరించేందుకు అడిషనల్ ప్రొఫెసర్ నిమ్స్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి మనతో ఉన్నారు. సార్, ఈ కాఫ్ సిరప్ అనేది అంత డేంజరా? పిల్లలకి ఇవ్వడం వల్ల చనిపోయే ప్రమాదం ఉందంటారా? కాఫ్ సిరప్ అనేది అట్ ప్రజెంట్ అంత డేంజరస్ కాదు. ఓన్లీ ప్రాబ్లం వచ్చి మనకి ఏమైనా దాంట్లో కంటామినేషన్ అవి ఉంటేనే డేంజర్. ఇది ఇట్లాంటివి అనేది ఎప్పుడు చాలా రేర్గా జరుగుతుంటాయి. అంటే ఇది ఏదో చిన్న ప్రాబ్లం, ఎక్కడో ఒక చిన్న ప్రాబ్లమే జరుగుతుంటుంది. కానీ అది నార్మల్గా అయితే కాఫ్ సిరప్ అందరూ యూస్ చేస్తుంటారు. ఈవెన్ 6 మంత్స్ వరకు, 6 మంత్స్ నుంచి యూస్ చేయొచ్చు. అంటే ప్రజెంట్ మనకు గైడ్ లైన్స్ అంటూ ఏం లేవు. కాఫ్ సిరప్స్ ఎవరికైనా ప్రిస్క్రైబ్ చేయొచ్చు. బట్ ఏమంటే లెస్ దెన్ 6 మంత్స్ ఉంటే కాఫ్ సిరప్స్ కొంచెం వెరీ స్పెసిఫిక్ కండిషన్స్లోనే ప్రిస్క్రైబ్ చేయాలి. బట్ మోర్ దెన్ 6 మంత్స్ ఉన్న పిల్లలకి ప్రిస్క్రైబ్ చేసేదానికి ప్రాబ్లం లేదు. గైడ్ లైన్స్ కూడా ఏమనట్లేదు వీళ్ళకే ప్రిస్క్రైబ్ చేయాలా, వాళ్ళకే ప్రిస్క్రైబ్ చేయాలని. కాఫ్ సిరప్స్ ఇప్పుడు మనకు స్పెసిఫిక్గా తీసుకున్న గుజరాత్ ఇన్సిడెంట్లో దేర్ వాజ్ సమ్ కంటామినేషన్ విత్ డైఇథిలిన్ గ్లైకాల్.
ఈ డైఎథిలిన్ గ్లైకాల్ అనేది డీప్ యాంటీ ఫ్రీజ్ ఏజెంట్. మనం మామూలుగా దాన్ని వెరీ మైన్యూట్ క్వాంటిటీస్లో మనం సాల్వెంట్ లాగా దేనివల్ల స్వీట్ నేచర్కి దానికి దీనికి వాడుతుంటారు. అంటే ఎక్కువగా చిన్నపిల్లలకి ఇటు జ్వరం వచ్చినా కానీ కాఫ్ వచ్చినా కానీ అంటే ఇటు డాక్టర్ యొక్క సూచన లేకుండానే చాలామంది కూడా మెడికల్ షాప్ నుంచి కాఫ్ సిరప్లు తీసుకొచ్చి వాడుతుంటారు. అంటే అలా వాడటం వల్ల పిల్లలకి ఏమైనా ప్రమాదం ఉంటుందా? అదే మెయిన్ రీజన్ అండి. ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. మనం ఉత్త కాఫ్ సిరపే కాదు, ఇప్పుడు ఏమవుతుంది, సపోజ్ ఒక చిన్న విలేజ్లో ఉన్నాం, ఒక టౌన్లో ఉన్నాం, డాక్టర్ దగ్గరికి పోవాలంటే ఖర్చుతో కూడిన సమస్య. సో ఏం చేస్తాను, నేను చాలా పూర్ ఉన్నప్పుడు ఏం చేస్తానంటే మెడికల్ షాప్ దగ్గరికి పోయి వీటినన్నీ ఏమంటామంటే ఓవర్ ది కౌంటర్ డ్రగ్స్ అంట. ఇది మనం బ్యాన్ చేసి దీన్ని రెగ్యులేట్ చేస్తే కానీ చాలా బాగుంటుంది. ఈ కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ పై తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ చర్యలు తీసుకుంటుంది. దాన్ని కట్టడి చేయడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఇచ్చేసింది ఒక రెగ్యులేషన్, ఏమంటే లెస్ దెన్ 2 years నో కాఫ్ సిరప్, 2 years పైన వాడాలంటే ఏదైనా అన్లెస్ ప్రిస్క్రైబ్డ్ బై ఏ పీడియాట్రిషియన్ ఆర్ ఫిజిషియన్ కాఫ్ సిరప్ వాడకూడదు అని రెగ్యులేషన్స్ పాస్ చేసింది. సేమ్ థింగ్ ఇంప్లిమెంట్ చేసి ఇంకొకటి ఏమైతే రా మెటీరియల్ టెస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది, అది పర్ఫెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ప్రాబ్లమే ఉండదు. 2 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రం ఎలాంటి సిరప్లు కూడా వాడకూడదు, అత్యవసరమైతే తప్ప డాక్టర్ యొక్క పర్యవేక్షణలోనే సిరప్లు వాడాలని డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ రంగాతో శ్రీధర్, TV9 హైదరాబాద్. కోల్డ్ రిఫ్ సిరప్ తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేయడం హర్షణీయమన్నారు ఫార్మకాలజిస్టులు. ఈ కోల్డ్ రిఫ్ లో పలు రకాల కెమికల్స్ సైతం ఉంటాయంటున్నారు. అంతేకాదు ఈ సిరప్ నిల్వను పెంచేందుకు మోతాదుకు మించిన కెమికల్స్ కూడా వాడుతుండడం దారుణమంటున్నారు. దీంతో పిల్లలకి లివర్, కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశంపై ఫార్మకాలజిస్ట్ ముజీబ్తో కీలక విషయాలు వెల్లడించారు. ఆ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, కాఫ్ సిరప్స్ని ఎలా తయారు చేస్తారో, ఆ కాఫ్ సిరప్లో ఎలాంటి కెమికల్స్ ఉంటాయి మనకు వివరించడానికి ప్రముఖ ఫార్మకాలజిస్ట్ ముజీబ్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, అసలు కాఫ్ సిరప్ అంటే ఏమిటి? యాక్చువల్గా ఇప్పుడు కోల్డ్ డ్రిఫ్ గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నాము. తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ బ్యాన్ చేయాలి అండ్ విత్డ్రా చేయాలి కోల్డ్ డ్రిఫ్ కాఫ్ సిరప్ అని. కాఫ్ సిరప్లో బేసిక్గా పర్టికులర్గా కోల్డ్ డ్రిఫ్ చూసుకుంటే పారాసిటమాల్, తర్వాత CPM, క్లోర్ఫెనమైన్ మాలెట్ అండ్ ఫినాలెఫ్రిన్ అని 3 ఉంటాయి. ఈ 3 కెమికల్స్తో పాటు అడిటివ్స్ అండ్ ఎక్సిపియంట్స్ యాడ్ చేస్తారు. ఈ అడిటివ్స్ అండ్ ఎక్సిపియంట్స్ ఎందుకు యాడ్ చేస్తారంటే దాని స్టెబిలిటీ ఇంక్రీజ్ చేయడానికి, 2 years ఎక్స్పైరీ ఉండడానికి ఈ అడిటివ్స్ కూడా యాడ్ చేసుకుంటారు. ఇవి ఏంటంటే యాక్చువల్గా కోల్డ్ డ్రిఫ్ యూస్ చేయడానికి ఆర్ ఎందుకు యూస్ చేస్తామంటే చిన్నపిల్లలకి జ్వరం వచ్చినా, కోల్డ్ వచ్చినా, లేకపోతే రన్నింగ్ నోస్ ఉన్నా, బాడీ పెయిన్స్ ఉన్నా దీనికోసం వాడతాం అనమాట. కోల్డ్ డ్రిఫ్ కాఫ్ సిరప్ అంటే ఏమిటి? తెలంగాణలో దాన్ని ఎందుకు బ్యాన్ చేశారు? యాక్చువల్గా కోల్డ్ డ్రిఫ్లో ఒక పారాసిటమాల్ అండ్ ఫినాలెఫ్రిన్ అండ్ CPM ఉండడం వల్ల ఏం ప్రమాదం లేదు. బట్ యాక్చువల్గా ఏమైందంటే అడిటివ్స్ DEG కంటెంట్, డైఎథిలిన్ గ్లైకాల్ అని చెప్పి ఇది చాలా పాయిజనస్ సబ్స్టెన్స్. దీని పర్సెంటేజ్ వచ్చేసి యాక్సెప్టబుల్ లిమిట్స్ వచ్చేసి 0.10%. బట్ దీనికన్నా ఎక్కువ ఉండడం వల్ల దీంట్లో చిన్నపిల్లలు ఎవరైతే దీని కోల్డ్ డ్రిఫ్ వాడడం వల్ల దీంట్లో లివర్ ఫెయిల్యూర్స్ అండ్ కిడ్నీ ఫెయిల్యూర్స్ అవ్వడం వల్ల, చనిపోయడం వల్ల, 11 మంది చిన్నపిల్లలు చనిపోవడం వల్ల దీన్ని యాజ్ ఎ ప్రివెన్షనరీ మెజర్ తెలంగాణ గవర్నమెంట్ బ్యాన్ చేసిందనమాట కోల్డ్ డ్రిఫ్ని. కాఫ్ సిరప్లో ఎలాంటి కెమికల్స్ మిక్స్ చేస్తారా? అవి తీసుకోవడంలో పిల్లలకి ఎలాంటి అనర్థాలు వస్తాయి? యాక్చువల్గా అండర్ 2 years కాఫ్ సిరప్స్ వచ్చేసి నాట్ బీన్ యాక్సెప్టబుల్. ఎందుకంటే దీంట్లో ఏముంటుందంటే యాంటీహిస్టమిన్స్ అండ్ సెడేటివ్స్ అండ్ అస్టమినోఫిన్స్ ఆర్ పెయిన్ కిల్లర్స్ యాడ్ అయి ఉంటాయి. దీంట్లో చాలా సివియర్గా అడ్వర్స్ ఈవెంట్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అండ్ సెడేషన్ ఎక్కువ వస్తుంది, యాక్సిడెంటల్ ఓవర్డోజింగ్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల US FDA కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ హ్యాస్ స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్టెడ్ దట్ కాఫ్ సిరప్స్ అండ్ కోల్డ్ డ్రిఫ్స్ కానీ ఈ అండర్ 2 years ఇవ్వకూడదు అండ్ OTCలో ఎలాంటి పరిస్థితుల్లో ఇది అమ్మకూడదు. అండర్ స్ట్రిక్ట్ ప్రిస్క్రిప్షన్ మాత్రమే ఇది ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో సెడేషన్ ఎక్కువ అవుతుంది. సో ఎందుకంటే యాంటీహిస్టమైన్స్ ఉంటాయి కాబట్టి, కోల్డ్ అనేది ఒక అలర్జీ లాగా చూస్తాం కాబట్టి యాంటీహిస్టమైన్స్ ఉండడం వల్ల, సెడేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల దీంట్లో సీరియస్ అడ్వర్స్ ఈవెంట్స్ ఆర్ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల పిల్లలకి ప్రాణాలకి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అండర్ 2 years స్ట్రిక్ట్లీ నాట్ బీన్ గివెన్. బట్ అండర్ 5 years కూడా చాలా జాగ్రత్తగా డాక్టర్స్ అండ్ ఫార్మసిస్ట్ పర్యవేక్షణలోనే ఈ మందులు మాత్రం తీసుకోవాలి. ఏదైతే సిరప్స్ ఉన్నాయో ఈ మందులు మాత్రం తీసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే ఈ కాఫ్ సిరప్లో మెయిన్గా స్టెబిలిటీ ఇంక్రీజ్ చేయడానికి కొన్ని కెమికల్స్ వాడుతున్నారు, అడిటివ్స్ వాడుతున్నారు. దాంట్లో ఒక మెయిన్ ఏంటంటే DEG.
ఈ DEG అనేది ఇప్పటి నుంచి కాదు, చాలా సంవత్సరాల నుంచి చాలా టాక్సిక్ ఉంది. సో వెరీ రీసెంట్లీ చాలామంది చనిపోయారు, పిల్లలు చనిపోయారు. ఎందుకంటే ఈ కాన్సన్ట్రేషన్ అనేది 0.10 ఉండాలి. వీళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ DEG దే కెన్ యూస్ సార్బిటాల్ ఆర్ సమ్ గ్లిజరిన్ కైండ్ ఆఫ్ థింగ్స్. బట్ వాళ్ళు అది వాడకుండా DEG కొద్ది కంటెంట్ ఎక్కువ అయిపోయినా కూడా స్టెబిలిటీ బాగుంది సిరప్కి. సిరప్ అనేది బ్రేక్ అవ్వదు. సిరప్ అనేది స్టెబిలిటీ ఒక 2 years ఉండిపోతుంది DEG కొద్దిగా లైట్గా ఉన్నా కూడా. కానీ ఆ పర్సంటేజ్ అనేది చాలా తక్కువ. అండ్ DEG అనేది చాలా పాయిజనస్ సబ్స్టెన్స్. ఇట్ షుడ్ నాట్ బి యాడెడ్ ఇన్ టు దిస్ సిరప్స్. కాఫ్ సిరప్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం దాంట్లో రకరకాల కెమికల్స్ కలుపుతున్నారు. వాటి వల్ల ఎక్కువగా అపాయం కలిగే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి ప్రాణాల మీదకి కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రముఖ ఫార్మాలజిస్ట్ ముజీబ్ అంటున్నారు. కెమెరా పర్సన్ రంగాతో శ్రీధర్, TV9 హైదరాబాద్.